ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనేది ఏ రంగంలో ఉన్నవారికైనా అవసరమే. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రస్తుతం తాము ఏ స్థితిలో ఉన్నామో చూసుకుని ఆనందించడం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు ఏంటి అనేది గుర్తెరిగి ప్రవర్తించడంలోనే పరమార్థం ఉంటుంది. అలా ఆలోచించేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఒక సాధారణ వ్యక్తి నుంచి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుని ఒక శక్తిగా ఎదిగినప్పటికీ తానేమిటో, తనకున్న పరిధులేమిటో రజనీకి పూర్తిగా తెలుసు. అందుకే హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకే ఆయన ఇష్టపడతారు. స్టార్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎవరైనా ఎంతో లగ్జరీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వారు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి విషయంలో అది కనిపిస్తుంది. కానీ రజనీ జీవితం వేరు, ఆయన వ్యక్తిత్వం వేరు, ఆయన జీవన విధానం వేరు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆయన దినచర్య గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. స్టార్స్ ఇలా కూడా ఉంటారా అనిపించేలా తన రోజును గడుపుతారు. ఉదయం నిద్రలేవగానే రాగి చెంబులో నీరు త్రాగుతారు. తర్వాత యోగా, మెడిటేషన్ చేస్తారు. టిఫిన్కి బదులుగా ఫ్రూట్స్ తింటారు. ఆ రోజు షూటింగ్కి వెళ్లాల్సి వస్తే ఓట్స్ని టిఫిన్గా తీసుకుంటారు. మధ్యాహ్నం లంచ్లో పుల్కాలు, కొంచెం రైస్ మాత్రమే తీసుకుంటారు. ఆయన దినచర్యలో స్నాక్స్ అనే మాటకు తావులేదు. ఇక డిన్నర్లో ఫ్రూట్స్ లేదా స్ప్రౌట్స్ తీసుకుంటారు. షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళినా ఇదే మెనూ మెయింటైన్ చేస్తారు. ఆయన బెడ్రూమ్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. గదంతా దేవుని పటాలతో నిండి ఉంటుంది. రజనీ పడుకునేందుకు నేలపై ఒక మామూలు పరుపు, నూలు తాళ్లతో అల్లిన మంచం ఉంటుంది. నిద్రపోయేందుకు వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఆయనకు భక్తిభావం ఎక్కువ. తన ప్రతి సినిమా రిలీజ్కి ముందు ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు. అలా తిరుమల కూడా ఎన్నోసార్లు వచ్చారు. సంవత్సరంలో ఒకసారి తన స్నేహితులతో కలిసి ఏదో ఒక వెకేషన్కి వెళతారు. ఆ సమయంలో ఎంతో సాధారణమైన దుస్తుల్లో ఉంటారు. తాను స్టార్ అవ్వకముందు ఎంత సింపుల్గా ఉండేవారో అదే తరహా డ్రెస్ వేసుకుంటారు. ప్రయాణం మధ్యలో ఏదైనా తినాల్సి వస్తే రోడ్డు పక్కనే తన స్నేహితులతో కలిసి తింటారు. ఆ సమయంలో రజనీని చూసిన వారికి అతను సూపర్ స్టార్లా కాకుండా సామాన్య వ్యక్తిగా కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రాఘవేంద్ర స్వామి, మహావతార్ బాబాజీ, రమణ మహర్షులను తన గురువులుగా భావిస్తారు రజనీ. అందుకే రాఘవేంద్ర స్వామి చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించారు. అలాగే మహావతార్ బాబా గురించి ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో బాబా చిత్రానికి కథ అందించారు. ఇప్పటికీ అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడి సాధువులను, స్వాములను కలుసుకుంటూ ఉంటారు. వారి నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటారు. రజనీకాంత్ పెళ్లి కూడా ఎంతో విచిత్రంగా జరిగింది. ఆయనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎంతో మంది ధనికులు ప్రయత్నించారు. కానీ వాళ్లను సున్నితంగా తిరస్కరించారు. ఒక కాలేజీ తరపున రజనీని ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన లతా రంగాచారిని వివాహం చేసుకున్నారు రజనీ. సాధారణంగా స్టార్ హీరోలు కొన్ని సందర్భాల్లో విరాళాలు అందిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఇవన్నీ మనం మీడియా ద్వారా తెలుసుకుంటాం. కానీ రజనీ పద్ధతి అది కాదు. తాను స్టార్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో దానాలు చేశారు. కానీ ఒక్కటి కూడా ప్రచారంలోకి రాదు. అది ఆయనకి ఇష్టం ఉండదు. తాను చేసిన దానాన్ని ప్రచారం చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అనేది ఆయన అభిప్రాయం.